జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద ప్రవాహం దాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. పలువురు గాయపడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజౌరి జిల్లాలో పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. భారీ వర్షాలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. రోడ్లపై నిలిపిన వాహనాలు వరద ఉధృతి కొట్టుకుపోయాయి. దార్హాలి, కాండ్లీ, సుక్తోహ్, జమేలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బేలా కాలనీ సమీపంలో దారహాల్ నది రక్షణ గోడ ధ్వంసం కావడంతో వరద నీరు మరింత వేగంగా వ్యాపించింది. అబ్దుల్లా బ్రిడ్జి ప్రాంతంలో నివసిస్తున్న 50కి పైగా కుటుంబాలు అధికారులు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పూంచ్ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం కనిపించింది. పలు చోట్ల కొండ చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్టుగా అధికారులు వెల్లడించారు. పరిస్థితి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో వాతావరణ పరిస్థితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.